మేళ తాళాల సమ్మేళనంతో మన ఆట టీం ఆట అధ్యక్షురాలు శ్రీ మధు బొమ్మినేని గారు టీం అందరితో కలిసి తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ అసంఖ్యంగా అందరూ వచ్చి చాలా చక్కగా ఈ వేడుకలు ప్రారంభోత్సవం జరుగుతుందండి. ఈ 18వ ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కి శుభదీపాన్ని వెలిగించడానికి మన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ యొక్క గైడ్ మన దాజీ గారండి మరి ఇక్కడికి రావడం జరిగింది. వారిని మన ఈ ఆట తరపున స్వాగతిస్తున్నామండి. ఆయన పవిత్ర ఉనికి ఈ కార్యక్రమానికి మన అమెరికా తెలుగు సమాజానికి మరింత ప్రత్యేకత తెస్తుంది. సవినయంగా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మన అధ్యక్షురాలు శ్రీ మధు బొమ్మినేని గారిని కోరుకుంటున్నామండి. అలాగే మన కన్వీనర్ శ్రీ కిరణ్ పాషం గారు స్టేజ్ మీదకి రావాలండి. వారి పవిత్ర హస్తాలతో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలవుతోంది. మరి మన అందరికీ తెలుసు, జ్యోతిని వెలిగించి చక్కగా మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే ఇవాళ ఈ వేడుకల్ని ఆయన చేతులతో చక్కగా ప్రారంభించడము, ఆ జ్యోతిని వెలిగించి మనందరినీ ఆశీర్వదించడం చాలా చాలా ఆనందంగా ఉందండి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒక చక్కటి పాటతో మొదలు పెట్టుకుందాము. మనకి శాంతి మేడిచెర్ల గారు ఒక వినాయకుడి పాటని పాడి వినిపిస్తూ ఉంటారు. సో శాంతి గారు. ఆట మహాసభలకు వచ్చిన వెళ్ళే మన గురువులకు, పెద్దలకి, విశిష్ట అతిథులకు, ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయవచ్చిన మన కళామణులకి అందరికీ ఇదే నా హృదయపూర్వక స్వాగతం అండ్ అభినందనలు. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే ఈ మహాసభలు ఒక చోట కలిసి మనం అందరము కలిసి ఈ సంవత్సరము నవత, యువత, భవిత అనే థీమ్తో మొదలు పెట్టాము. ఈ కాన్ఫరెన్స్ నవతకు మార్గదర్శకంగా, యువతకు ఆదర్శంగా, భవితకు భరోసాగా ఉండాలనే ఆశయంతో ఈ సభలు రూపొందించబడింది. గత 34 సంవత్సరాలుగా ఆట has been the backbone of our community. As our community is growing, ATA has been also growing to accommodate our needs, the growing needs of our community. We're proud to say our services have been increased. Exciting opportunities are presented to serve the changing needs of our community. We now have many youth actively participating, and more women are coming forward to be in the leadership roles, and we're very happy about these accomplishments. We need more of that to continue to grow our organization to move forward. In my presidency, I am very happy to inform first time we have welcomed another organization to merge with American Telugu Association. And I thank our advisor, Hanumanth Reddy Garu,
and everyone behind to make this happen. Thank you. This convention has been something to offer for everyone, from youth programs to spiritual programs, women's forum to networking sessions, a variety of programs and political forums, and many, many meditation sessions. You have seen Daji is already here and conducting the next door meditation sessions for next 2 days. And I'm hoping his divine energy will bless us. I thank the city of Atlanta and all of our team for hosting this convention and making this happen, and all the volunteers who prepared to make this a reality. I thank everyone, and my heartfelt appreciation to everyone who's been here supporting our organization. I thank all of you, and with your support, we would continue to grow. And many programs that are happening for the next 2 days, and I hope you will enjoy all of them. And I thank you for being here today. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి సందేశాన్ని మాకందరికీ అందించారు. మరి మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి తర్వాత మన ఆటా కన్వీనర్ మాన్యశ్రీ కిరణ్ పాసం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దామండి. మనకు ఈ 18వ ఆట కన్వెన్షన్ అట్లాంటాలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఒక కళలాగానే అనిపిస్తుంది ఇప్పుడు వెనకాలకి వెళ్ళి చూస్తే. ఇది ముచ్చటగా 3వసారి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి కళ నెరవేరుతుంది. ఆ కళలో ముఖ్య పాత్ర వహించడానికి నన్ను కన్వీనర్గా ఎంపిక చేసిన మొత్తం మన ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి చాలా చాలా ధన్యవాదాలు. బట్ ఇది కన్వెన్షన్ అంటే ఒక పెద్ద పెళ్ళి లాంటిదే. సో దీంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో సంతోషాలు ఉంటాయి, అందరినీ కలవడము అంతా. సో ఇంకా మనము ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చాం. సో దీని వెనకాల మనకు ఒక 1 year కృషి ఉంది, చాలా మంది కృషి ఉంది. సో దీనికి సంబంధించి మనం ఆల్మోస్ట్ ఒక 400 వాలంటీర్స్ కమిటీస్ లాగా ఫామ్ అయ్యి 60 కమిటీస్ ఎక్కువ నుంచి అట్లాంటా నుంచి, అలాగే మొత్తం నేషనల్ నుంచి కూడా ఎంతోమంది వచ్చి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళందరికీ మొదటగా నా ధన్యవాదాలు. ఎందుకంటే వాలంటీర్స్ కమిటీ మెంబర్స్ లేకపోతే కాన్ఫరెన్స్ అయ్యేదే కాదు. అలాగే మన దాతలు 400 పైగా దాతలు వచ్చారు దీనికి, మనకు ఈ కాన్ఫరెన్స్ని సక్సెస్ చేయడానికి. ఎందుకంటే ఇది ఎన్నో మిలియన్స్తో కూడుకున్న పని, అండ్ మనము చిన్న ఈవెంట్ చేయాలంటేనే ఎంతో ఉంటుంది. సో ఎన్నో కోఆర్డినేషన్ ఇండియా నుంచి ఇవన్నిటికీ ఎంతో ఖర్చు అవుతుంది. దానికి సంబంధించిన 400 డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే మన కార్పొరేట్ స్పాన్సర్స్, మనకు 25 మంది కార్పొరేట్ స్పాన్సర్స్ వచ్చారు ఇండియా నుంచి, యుఎస్ నుంచి, అన్నీ కూడా. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దీనికి సంబంధించి మనకు టీమ్స్ కూడా, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకు యాడ్హాక్ టీమ్ కానీ, బోర్డ్ మెంబర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమంలో, ఈ జర్నీలో నెక్స్ట్ 3 days మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. సో వాటన్నిటికీ ఇప్పుడే మన్నించాలని కోరుకుంటున్నాను. బట్ మేము చాలా ప్లాన్ చేసాము. సో మనకు ప్రోగ్రామ్స్ చాలా ఒక 80 ప్రోగ్రామ్స్ దాకా డిజైన్ చేసి ఉండే, వెరైటీ ప్రోగ్రామ్స్. అండ్ మనకు ఇప్పుడు దాజీ గారు వచ్చారు, వాళ్ళది హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్యారల్గా నడుస్తుంది. అట్లానే మనకు ఇక్కడ మన కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా మనకు లిటరరీ ప్రోగ్రామ్స్, అలాగే సేపు రామ కళ్యాణం ఉన్నది, భద్రాచల రామ కళ్యాణం ఉన్నది. దానికి చాలా కష్టపడ్డారు టీము. ఉత్సవ విగ్రహాలు ఇండియా నుంచి వచ్చాయి.
అండ్ అట్లాగే బిజినెస్ సెమినార్ ఉన్నది ఈరోజు 1 o'clockకి. సో దానికి కూడా మీరు అందరూ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మన కల్చరల్ స్టార్ విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. అండ్ మెనీ యాక్టర్స్, మన నేహా శెట్టి కానీ, మెహరీన్ గారి, వాళ్ళందరితోటి కొన్ని చోట్ల మీట్ అండ్ గ్రీట్స్ ఉన్నాయి. సో వెళ్ళి తప్పకుండా కలవండి. అపార్ట్ ఫ్రమ్ దెమ్ మనకు స్టేజ్ మీద కూడా వచ్చి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు కొన్ని, రేపు కొన్ని. అండ్ ఏ ప్రోగ్రామ్ అయినా మనకు కొన్ని రీయూనియన్స్ లేకపోతే నడవదు. సో చాలా రీయూనియన్స్ కూడా ప్లాన్ చేశాము. అండ్ కొన్ని అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. నైట్ వచ్చేసరికి గ్రాండ్ ఫినాల్స్ లాస్ట్ నైట్ అందరూ చూశారు. అనూప్ రూబెన్స్ చేశారు. ఈరోజు నైట్ 3 బ్యాండ్ అని చెప్పేసి వెరీ వెరీ హ్యాపెనింగ్ బ్యాండ్. సో దే ఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంగ్ విత్ ది సింగింగ్ వోకల్స్. సో అది ఇట్స్ వర్త్ వాచ్. లైక్ ఇట్స్ నాట్ నోన్, మనమే ఫస్ట్ టైం తీసుకొచ్చాము ఇక్కడికి. బట్ ఫ్రమ్ వాట్ వీ హర్డ్ ఫ్రమ్ ది ప్రీవియస్ కాన్ఫరెన్స్ చాలా రెస్పాన్స్ ఉన్నది. we're hoping to see a full house tonight. రేపు వచ్చేసి తమన్ గారు. సో దాంట్లో దట్స్ ఎ గ్రాండ్ ఫినాలే ఈవెంట్. అండ్ కొన్ని కార్యక్రమాలు యూత్ని ఎంకరేజ్ చేయడానికి చాలా చేస్తున్నాము. సో జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్ ఒక 10 నగరాలలో మొత్తం కండక్ట్ చేసి ఇప్పుడు గ్రాండ్ ఫినాలేస్ ఆర్ ఫినాలేస్ ఇక్కడ అవుతున్నాయి. అండ్ ఆ వాటికి కూడా 101, 102 హాల్స్ అండ్ ట్రయంప్ బాల్ రూమ్ మన సిగ్నియాలో అక్కడ బ్యూటీ ప్యాజెంట్ అవుతున్నది. సో వీటన్నిటి కూడా మీరు వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయాలి కిడ్స్ని. వాళ్ళ గ్రాండ్ ఫైనల్ ప్రైజెస్ ఇక్కడ మెయిన్ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది కిడ్స్ కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు. సో మనది టైటిల్లోనే ఉన్నది యూత్ కాన్ఫరెన్స్ అనేది, కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అనేది. సో ఎన్నో కార్యక్రమాలు యూత్లో చేస్తున్నాము, అందులో భాగంగా చేస్తున్నాము. సో వీటన్నిటిని నెక్స్ట్ 3 days మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంజాయ్ చేసి అండ్ hopefully we'll have a grand convention. We're confident of it. We need all of your support for the convention team. And I want to thank everybody who helped the conference to do this a very successful one, including President Madhu Bomaneni garu and coordinators Sridhar Tirupati garu, Sai Sudhini garu, Anil Bodri garu, director garu, and entire core teams also. Thank you, of you, and welcome to the convention. Thank you. With one of the largest Indian American populations in the nation, we are proud to play host to this significant gathering. I hope you enjoy your time here and leave with a reason to keep Georgia on your mind. Thanks for all you do to enrich your communities, and I hope you have a great conference. Governor Brian Kempe Kakunda, today we also have a message from the mayor of Atlanta, Georgia. He wishes all a very, very successful event, and he welcomes all of us to this great city of Atlanta. Okay, with that said, I would like to invite our distinguished elected officials that are in our presence today. I will start with Representative Matt Reeves. Please come on to the stage, sir. Next, I would like to invite Representative Michelle Auf. Next, I would like to invite Mayor John Bradbury. He's the mayor of Johns Creek. Welcome, sir. Next, I would like to invite Mayor Jim Galvin. He's the mayor of Alpharetta. Though we say, a lot of places, city of Alpharetta, but this is incorporated city of Alpharetta, sir. Next, I would like to invite Chairman Alfred John. Next, I would like to invite Commissioner Laura Simanson. She is in District 5 of Forsyth County, that is the southern Forsyth County part of it. Next, I would like to invite Mike Valdez, Board of Education, Forsyth County. He is very familiar to all of us. He is a councilman from Johns Creek, and he is a pro tem mayor. Next, I would like to invite Erin Elwood, councilwoman from Georgia. And I think we also have Senator Brandon Beach in our presence today. If he's here, can you please come onto the stage? Now we welcome President Madhu Garu. Please come onto the stage, ma'am. And convener Kiran Garu.
And Director Anil Bodireddy garu, please come on to the dais to felicitate our guests. And then Coordinator Sridhar as well. Can you please come on to the dais? వేదిక మీద విచ్చేసిన మన అతిథులందరికీ కూడా శాల్వా మరియు ప్లేక్స్ తో సత్కరించడం జరుగుతుందండి. ఏనాడు ఈ నేలపై మొలకెత్తెను ఆంధ్ర విత్తనం, ఆనాటి నుండే ప్రపంచాన పేరొందినాది మన మంచితనం. చిన్ననాడే సింహంతో ఆడిన శాతవాహనుడు మన. మరి ఈ 2024 ఆట మహాసభల ప్రత్యేక జ్ఞాపిక సంచిక మరి కాసేపట్లో మనం రిలీజ్ చేయబోతున్నాము. మన అధ్యక్షురాలు ప్రెసిడెంట్ గారు శ్రీమతి శ్రీ మధు బొమ్మనేని గారి చేతుల మీదుగా గట్టి చప్పట్లండి. సో మరి ఈ సావినీర్ రిలీజ్ కి తోడ్పడిన రచయితలకు, ఆర్టిస్టులకు, కార్టూనిస్టులకు, తెలుగు భాషాభిమానులకు, సమాచార బృందానికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పద్దెనిమిదవ ఆట మహాసభల ప్రత్యేక సంచికను ఈ బాధ్యతను ప్రచురణ బాధ్యతను నాకు అప్పగించినటువంటి ఆటాకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా సంపాదక వర్గంలో శారదా సింగిరెడ్డి గారు, ఫణి డొక్కా గారు, అరుణ్ దర్పెల్లి గారికి ఎంతో చాలా కృషి చేసి ఈ బుక్ను రిలీజ్ చేశారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తక ప్రచురణలో లాడ్లీ డిజిటల్ అనే కంపెనీ వారు ప్రత్యేకంగా శ్రీ పార్థవ్ గారు, అలాగే స్టోరీ యొక్క ఇలిస్ట్రేషన్స్ చేసినటువంటి భీమ్ గారు, అలాగే రాజు గారికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించినటువంటి రచయితలు, కార్టూనిస్టులు, ఇంకా అందరూ సభ్యులు మాతో సహకరించి ఈ పుస్తక ప్రచురణలో మాకు సహకరించిన వారందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. Good afternoon, everyone. I'm Harish Batre, Corporate Chair for ATA, and I welcome you all on behalf of ATA. I want to welcome our co-chair, Mr. Pradeep, Shyam, and Pavni to please come on to the dais. అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ద ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ గ్రేట్. చిన్నపిల్లలు ఆలిముత్యాలు చేసిన డాన్స్ ఎంత బాగుందంటే, ఎంత చక్కగా చేశారు. ఐ థింక్ దట్ వాజ్ వండర్ఫుల్. దిస్ ఈస్ అవర్ co-chair Pradeep, Shyam, and Pavni. We want to today facilitate our gold sponsors, silver sponsors who have donated $10,000 for all the ATA events, and they have exhibits also presented in C2. Meer kuda andaru akkada ellochu exhibit, so you can showcase all of the. I thank each and every one of you, and without your support, we couldn't have done it. Thank you very much for always being with ATA. Thank you all. So we'll call our silver sponsors onto the dais. Pavani, could you please invite them? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇవాళ ఒక ఎన్టీ రామారావు గారి వాయిసే కాదు, సినిమా వాళ్ళ గొంతుల్ని అనుగురించి కొన్ని సందర్భాల్లో నవ్విస్తాం, కానీ ఇప్పుడైతే ఇమిటేషన్ మాత్రం చేస్తాను. ఇవాళ ఇమిటేషన్లో మీకు 2-3 వాయిస్లు, వాటిలో దానికి సంబంధించి ఎలా ఉండాలి అని అంటే సినిమా వాళ్ళే కాదు, పొలిటీషియన్స్ కూడా మనని నవ్వించే ఎలా ఉండాలి. ఈ నవ్వించే విధానంలో డాక్టర్ మామ మహేష్, కమ్ ఆన్ టు ద డయాస్. మావోడు గొంతండి అది. మీరు హైదరాబాద్ వచ్చారా ఎప్పుడైనా? హైదరాబాదేనా? మెట్రో ట్రైన్ ఎక్కారా? అగలా స్టేషన్ ఇర్రం మంజిల్ వస్తుందా అది అనౌన్స్? ఆ తర్వాత వెంటనే
మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయండి, సురక్షితంగా మీ ఇళ్లకు చేరండి. ఆ గొంతు ఇదే. అయినా చప్పట్లు కొట్టట్లే మీరు. చప్పగా ఉంది సభ. నేను దిగనా? రాలేదా ఇంకా పైకి? సో మంచిగా ఉందా? మిమిక్రీ బాగుందా? బాగుందా? మా పెద్ద సార్ ఆ టవల్ సార్ ఏం మాట్లాడుతున్నారు అక్కడ. ఇవి విజిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక్క 2-3 విజిల్స్ పట్టాయి చాలు. ఇండియాకి అయ్యే పట్టుకెళ్తా. ఓకే. సో నైస్. తెలుగు సాంప్రదాయంలో ఇవాళే ఒక అక్షరాన్ని ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగించినటువంటి రామోజీరావు గారు మన మధ్య లేరు. అది అక్షరం. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన మధ్య లేరు. అలాగే భాషకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా మన మధ్య లేరు. కానీ వారి గొంతులు మొత్తం నాలో ఉన్నాయి. మీకు అందరికీ అందుకే అందిస్తున్నాను. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు ఇచ్చి మనం నివాళి కూడా అర్పిద్దాం. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆయన ఎన్టీ రామారావు గారికి పాట పాడితే ఎన్టీ రామారావు గారే అనుకుంటారు. కృష్ణ గారికి పాట పాడితే కృష్ణ గారే అనుకుంటారు. శోభన్ బాబు గారికి పాడితే శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారికి పాడితే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు మీ అందరికీ తెలుసు. రాధా ప్రేమించారు, మీ ఇంటి చుట్టూ తిరిగారు, నీ ఆరాధనలో గడిపారు, చీ అన్నావు, చీ కొట్టావు, ఇలా నన్నెందుకు చేశావు. ఇలా నవ్విన నాగేశ్వరరావు గారికి ఒక పాట పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నాగేశ్వరరావు గారు లానే పాడారు. అది మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి సార్. పర్వాలేదు సార్, నాకు అవసరం లేదు, వాళ్ళు మన మధ్య లేరు. మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. నా పేరు మామా మహేష్. చాలామంది అడుగుతుంటారు ఈ మామా ఎక్కడి నుండి వచ్చిందని. అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ 93.5 రెడ్ ఎఫ్ఎం యాజ్ ఎ రేడియో జాకీ. అక్కడ తెల్లారిందో ఈ మామా అని ఒక షో చేసేవాడిని. మార్నింగే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ హైదరాబాద్, యు ఆర్ tuned into Super Hits 93.5 Red FM with your RJ Mama Mahesh అని చెప్పేసి. సో అలా మామగా పేరు రావడం జరిగిందండి. హైదరాబాద్ మెట్రోలో సరదాగా మీకోసం ఒక 2 ఐటమ్స్ చేసి చూపించాను మీ అందరికీ. కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్? థ్యాంక్ యూ. హైదరాబాద్ మెట్రోలో తరచుగా మీరు ప్రయాణించేటప్పుడు హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియచేస్తుంది. తర్వాత స్టేషన్ సికింద్రాబాద్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. సో ఏ విధంగా ఉంటుంది. సో మా గ్రూపు ఫస్ట్ టైం ఆటా 2012 కన్వెన్షన్లో పర్ఫామ్ చేసామండి. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. స్వాగతం సుస్వాగతం అనే సాంగ్ పర్ఫామ్ చేసాం. మళ్ళీ మరొకసారి ఇదే ఆటా వేదిక మీద 2024లో 10 సంవత్సరాల తర్వాత పర్ఫామ్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. లాస్ట్ టైం కూడా మాకు ఈ పాటని కోఆర్డినేట్ చేసి, అంటే పాట రాసి కంపోజ్ చేసిన వారు శ్రీ శ్రీనివాస కిషోర్ భరద్వాజ్ గారు. టలహాసి ఫ్లోరిడాలో ఉంటారు. అలాగే రాధికా నోరి గారు. వీళ్ళిద్దరు గైడెన్స్తో మేము ఈ పాట అందరం కలిసి ప్రాక్టీస్ చేసి పాడుతున్నమాట. అలాగే మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలండి. మేము పాడే పాట ఎన్ఆర్ఐ వందే మాతరం ప్రవాసీయుల మాతృవందనం ఈ పాట పేరు. సో లిరిక్స్ మాకు స్క్రీన్ మీద వస్తాయి. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అంటే మనమందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన ఎన్ఆర్ఐస్ కనుక మనమందరం కూడా వందే మాత్రం మనకి తగ్గట్టుగా మనం పాడితే ఎలా ఉంటుంది అని చూపించాలన్న సత్సంకల్పంతో ఈ పాట రాశారన్నమాట కిషోర్ గారు. సో ప్లీజ్ మేము పాడుతున్నప్పుడు ప్లీజ్ అబ్జర్వ్ ద స్క్రీన్స్ అండి. ఇది చాలా అద్భుతమైన బ్యాలే అండి. మా గురువు గారు అయిన శోభానాయుడు గారు 1.5 అవర్ బ్యాలే ఇది. దీన్ని ఈ వేదిక మీద ఆటవారి వేదిక మీద ఆవిడని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అదేవిధంగా మన అయోధ్య రాముడికి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇలా ఇవ్వాలని కథని కుదించి కేవలం జననం నుంచి
విశ్వామిత్ర యాగ రక్షణ వరకు మాత్రమే చేయడం జరిగింది. ఆటా వారికి చాలా థ్యాంక్స్. చిన్నారులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నెల రోజులుగా వీళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రాక్టీసులు చేస్తున్నారు. బాలుగారితోటి సుమారుగా 25 ఏళ్ల అనుబంధం. చాలా మంచి మిత్రులు నాకు. నా మొదటి సినిమా పల్లకీలో బాలుగారు పాడారు. ఆ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. అంటే దానికి నాకు నంది అవార్డు వచ్చింది పల్లకి ఫిల్మ్కి. సెకండ్ది అమ్మ కోరిక అని రెండో చేశాను. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ పల్లకి సినిమాలో టైటిల్ సాంగ్ నేను రాసుకున్నా, మ్యూజిక్ ఏమో మాధవపతి సురేష్ గారు చేశారు. అయితే అడిగారు సురేష్ గారు, ఎవరి చేత పాడిస్తారు ఫణి గారు అంటే, సురేష్ గారికి చాలా మంది శిష్యులు ఉంటారు కదా, ఎవరి చేతనే పాడించండి అంటే, అదేంటి బాలుగారు మీకు తెలుసు కదా, ఆయన చేత పాడించవచ్చు కదా అని. నేను ఏమంటే పరిచయం వాడుకుని పాడించడం నాకు ఇష్టం ఉండదు, పాట ఆయనకి నచ్చి పాడితే నాకు ఓకే. అయితే నేను తమాషా చేస్తాను అని ఆయన మ్యూజిక్ నా సాహిత్యం రెండు బాలుగారికి పంపించారు. పేరు ఎవరు రాశారో చెప్పకుండా. అరగంటలో ఆయన సురేష్ గారికి ఫోన్ చేసి, తర్వాత అట్లాంటి నాకు ఫోన్ చేసి, నాన్న ఫణి పాట రాసేవా? అవునంటే ఒకటే చెప్తున్నాను నాన్న, వేటూరు పోయాక ఇలాంటి లిరిక్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంకా అది నాకు కళ్ళమటి నీళ్ళు అనమాట. సో అప్పుడు అడిగారు ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి అంటే, అయ్యా డిసెంబర్ 19 నుంచి షూటింగ్ అండి అంటే, 17వ తారీఖు నాడు సీడీ కట్ చేసి రికార్డ్ చేసి సురేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్క పైసా అడగలేదు. తర్వాత సినిమా ప్రామిస్ చేస్తారు నీతో కలిసి చూస్తాను అని. సరే అంటారు చాలామంది అనుకున్నా. అలాంటిది అట్లాంటా వచ్చి ఒక ప్రైవేట్ టూర్కి వచ్చారు, ఎవరికి తెలియదు ఆయన వచ్చినట్టు కూడా. వచ్చి రాత్రి 11ంటికి దిగి ఫోన్ చేసి, నాన్న రేపు సాయంత్రం DVD తీసుకునిరా, నేను ఫలానా చోట ఉన్నా. మూవీ చూశారు, ఆశీర్వదించారు. నాన్న నీకు అవార్డు వస్తుంది, దేవుడి దేవలో నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి. అలాగే ఎన్నో బాలుగారితో అనుబంధాలు. సో వారికి ట్రిబ్యూట్ ఇద్దామని మేము చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ. our president elect Jayant Challa garu వీరిద్దరూ కలిసి మన పాస్ట్ ప్రెసిడెంట్స్ కి ఫెలిసిటేట్ చేస్తారు. చరణ్ రెడ్డి గారిని సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఆటకు వచ్చిన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. ఆట 1991లో స్టార్ట్ అయింది. అలాగే నా కెరియర్ కూడా 1991లో స్టార్ట్ అయింది. అంటే దాదాపు 34 years. సో అప్పటి నుంచి చాలా ఫంక్షన్స్ మేము రావడం జరిగింది ఇక్కడికి. 2006 ఢిల్లీలో కూడా ఆటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే మీ అందరి ఆదరాభిమానాలు ఇలా మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు అక్కడ వాళ్ళందరూ. మాకు ఇండియాలో కూడా ఇటువంటి ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్, ఇటువంటి ఫంక్షన్స్
పెడతా అన్నారనుకో కారు పెట్టమని. ఓకే కూలర్ పెడతా అన్నారనుకో అమ్మాయిని అడుగుతా వాళ్ళ అమ్మని అడుగు ఏదో డౌట్ ఏం చేస్తుంటారు ఇంటికి నేనేం చేయనండి అన్ని మా పనులు చేస్తామండి. ఇంట్లో పనులన్నీ పనులు చేస్తారు పనులే చేస్తాను. వంట చెట్టు పనులే బట్టలు కూడా పనులే కాపురం పనులే అర్థమైందా? ఆడకు అసలే రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట ఆ, ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. అలాగే అంటారు నేను చూస్తుంటే. సరే గాని ఇది బస్ స్టాండే కదా, బస్ స్టాండ్ అనండి 10 గంటల బస్ ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల నువ్వే అంటున్నావు 10 గంటలకు వస్తాడు 10కే వస్తుంది అది. పోనీ లాస్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది? లాస్ట్ బస్ 12 గంటలకి. దాని తర్వాత చెప్పుతో కొడతా అదే లాస్ట్. ఏమే ఎలా పే చేస్తారు? సరే గాని ఈ అడ్రస్ చెప్పండి. నాకు తెలుసు. మీ ఆవిడకి అడ్రస్ తెలుసు ఒకసారి పంపిస్తారా? పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటి తర్వాత ఉండిపోద్ది. మూసుకో పద. ఎవరు బాయ్? ఆటా వేడుకల్లో పాల్గొంటున్న ప్రియమైన తెలుగు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆటా ప్రెసిడెంట్ మధుమతులు అలాగే పాషం కిరణ్ గారికి ఇంకా ఈ కమిటీ మెంబర్స్ అందరికంటే ముఖ్యంగా నా ప్రియమిత్రుడు ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి అలాగే నాతో వచ్చిన ఎమ్మెల్యే సోదరుడు జనంపల్లి అన్నురెడ్డి జడ్జెల్లా ఎమ్మెల్యే, డాక్టర్ రాకేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే, అలాగే ఇంకో రాకేష్ ఆర్మూర్ ఎమ్మెల్యే, ఎఫ్డిసి చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, మన సినిమా హీరో నాకు సంబంధించిన పోర్ట్ఫోలియో కాబట్టి శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం. మీ అందరికి కూడా ఆట అంటే తెలుగు వారిని ఒకే చేత చేసి ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ రాయలసీమ ఆంధ్ర కాదు ఆట అంటే ఈ తెలుగు వారి అందరినీ కూడా ఒక దగ్గర కలిపి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే ఈ పండుగ నిజంగా మీ అందరిని చూస్తుంటే ఏ ఆదిలాబాద్లోనో వైజాగ్లోనో అరకులోనో ఉన్నట్టు అనిపిస్తున్నది. అందరం కలిసి ఈరోజు ఒక పండుగ వాతావరణం చేసుకుంటున్న ఈ ఆటలో పాల్గొని మీ అందరికి కూడా మంచి జరగాలని, కొన్ని వేల కిలోమీటర్లు మైళ్ళు దాటి వచ్చి ఇక్కడ వండుకుంటూ మీరు మీ పిల్లలతో పాటు మీ దగ్గరికి వచ్చి తెలుగు వారికి ఎంతో సహాయం చేస్తూ ముందుకు పోతున్న మీకు 6 మాసాల క్రితం తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో మీ సపోర్ట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో డెఫినెట్ గా మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ కూడా మీ అందరికీ ఎక్కడ ఏ విషయంలో మీరు అక్కడ కంపెనీలు పెట్టాలన్నా మీకేమైనా సమస్యలున్నా తప్పకుండా మాది అకౌంట్స్ గురించి మాట్లాడే ప్రభుత్వం కాదు, అకౌంటబిలిటీ ఇక్కడ సీఎంతో పాటు మంత్రులందరూ కూడా ఒక టీం మాది. ఒక చేతిలో ఒక ఫ్యామిలీ చేతిలో అధికారం ఉండే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక డెమోక్రసీ పార్టీ, అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మేమందరం కూడా ఒక టీంగా హైదరాబాద్ మీ అందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్ 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే రోడ్ మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి అదే రోడ్లో కోకాపేట డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ మెట్రో సర్వీసెస్ తీసుకొచ్చి మెట్రో రైలు మార్గంతో హైదరాబాద్ ని డెవలప్మెంట్ ఆ రోజు చేంజ్గా తీసుకున్నాం. మరొకటి ఇలా సూపర్ గేమ్ చేంజర్ గా దాదాపు 4 బిలియన్ అంటే 30,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ R&B డిపార్ట్మెంట్ తోని ఈ ఆగస్ట్ సెప్టెంబర్ లో ఇప్పుడున్న రోడ్ 30 కిలోమీటర్ అవుట్ సైడ్ వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తూ మేజర్ రోడ్ తో
హైదరాబాద్ ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఇప్పటికే కార్యక్రమం తీసుకున్నాం. దాంతో పాటు మూసీ రివర్ అంటే మీ అందరికి తెలుస్తుంది, ఎంతో పొల్యూషన్తో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్తో పాటు ఈ మూసీ పొల్యూషన్తో ఆరోగ్యం ఖరాబ్ అవుతున్న సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా మూసీని క్లీన్ చేసిన మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 40,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. ఇంకా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో మినిస్టర్ గా అందరి క్యాబినెట్ తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున కూడా పాటిస్తున్నాం. తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తామని, అలాగే మీ అందరు కూడా ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో మంది వచ్చిన 6 మాసాలకి అమెరికా నుంచి ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఎంఎస్ అయిపోయింది, ఎక్కడైనా ఉద్యోగం పెంచిన వాళ్ళకి నేను ఆల్రెడీ 30-40 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నాతో పాటు కూడా మా సిబిఐటి ఇంజనీరింగ్ క్లాస్మేట్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చిండు. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వచ్చిన వారికి వాళ్ళు ఎంతో లోన్ తీసుకోను, ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకోను, ఆ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించదు. మీరు కూడా వారికి మీ చేతులంతా హెల్ప్ చేసి సెటిల్ అయ్యే విధంగా ఛాన్స్ ఉన్న కాడికి హెల్ప్ చేయాలని మరొకసారి ఆటా ప్రెసిడెంట్ గారికి, కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లాస్ట్ వీకే నేను సిఆర్టీలో వచ్చిపోయాను. టాటాకు రావద్దనుకున్నా కానీ టాటాకు వచ్చినారు కాబట్టి టాటా కంపల్సరీ రావాలి నువ్వు, ఎందుకంటే అప్పుడు తెలంగాణ సంస్థ, తెలుగు వారు అందరూ ఒకరు కలిసి ఉండాలని వచ్చిన కొత్త గవర్నమెంట్ కానీ 6 మాసాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో హైదరాబాద్లో కానీ తెలంగాణలో అందరం కలిసికట్టుగా ఉండి డెవలప్మెంట్ తీసుకో ముందుకు పోదామని ఈరోజు మీరు ప్రత్యేకంగా 1 వీక్లోనే సెకండ్ ట్రిప్ రావడం జరిగింది. సరే కష్టమైన టైం ఎక్కువైనా సరే ఈ ఆహ్వానంతో వచ్చినందుకు, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. మీరు ఫ్యామిలీ మీ పిల్లలు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అట్లాంటాలో జరుగుతూ ఉన్న 18వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ పాల్గొంటా ఉన్న అనేక మంది మన ప్రవాస తెలుగు సోదరులకు, సోదరిమణులకి, నాతో పాటు మీ అందరినీ కూడా కలవడానికి వచ్చేసిన సహచర సీనియర్ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు ఈరోజు సహచర శాసనసభ్యులు సోదరులు మధుసూదన్ రెడ్డి గారు, డాక్టర్ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, మరి మా చైర్మన్ గారు, టూరిజం బోర్డు చైర్మన్ సోదరులు రమేష్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ సంబంధించిన చైర్మన్ సోదరులు గిరిజరెడ్డి గారు, మా సోదరుడు శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు, మరి అనేక మంది హైదరాబాద్, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మేమందరూ కూడా కలుసుకునే ప్రయత్న భాగంలో ప్రత్యేకంగా నన్ను పిలిచిన ఆటా అధ్యక్షురాలు సోదరమణి మధుసూదన్ గారికి, ఈ వేదికపై ఆటాకు సంబంధించిన పెద్దలందరికీ, ఈనాడు ఇక్కడికి వచ్చేసిన మా అందరికీ కూడా మరి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ సినీ కళాకారుడు మీ అందరికీ కూడా సుపరిచితులు శ్రీకాంత్ గారితో పాటు ఇతరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ
మా వెంకన్న అన్ని చెప్పేసి మాకు చెప్పేది ఏమి కూడా పిలిచకుండా అన్ని చెప్పేసి నేను ఆటా ఆర్గనైజర్స్కి ప్రధానంగా మా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో మేము కానీ మా శాసనసభ్యులకు కానీ మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఇంత దూర ప్రాంతంలో మన ప్రాంతానికి పని తెచ్చే విధంగా ఈ దేశానికి పనిచేస్తూ వాటి రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో తమదైన పాత్రను నిర్వహించాలని అనునిత్యం మీ ఆలోచన, మీ ఆచరణ, మీ అడుగులు మాకు ప్రేరేపణగా రాబోయే కాలంలో ఏ మార్పు కోసం మేము ప్రభుత్వంలోకి వచ్చామో మా మార్పుకు తోడ్పాటు కావాలని మీ అందరి సహకారం కోరడానికి నేను ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించిన రంగానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సభ్యులు మేమందరం కూడా మేము కోరుతా ఉన్న మార్పు మీ అందరికీ తెలుసు. ఆ మార్పులో నేను పొద్దున కూడా మా జయచెల్ల గారి నిర్వహించిన బిజినెస్ సమిట్ కూడా కోరడం జరిగింది. ఆ మార్పులో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరడానికి మేము వచ్చాం. మార్పు చూపెట్టాలి. రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనబడ్డది, కనబడే విధంగా మా అడుగులు ఉంటాయని మీరందరూ కూడా పొరపాటు చేయాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంలో అప్పీల్ చేస్తూ మనం ఆ రోజు మీరందరూ కూడా గ్రీన్ పాస్చర్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఉద్యోగ అవకాశాలని వెతుక్కుంటూ వచ్చారు. బ్రెయిన్ డ్రైన్ జరిగింది. ఈరోజు రివర్స్ బ్రెయిన్ డ్రైన్ జరిగే యుగం. తిరిగి మీ అందరూ కూడా తిరిగి రాష్ట్రానికి రండి. మీ అందరి సహకారం అందించడానికి మేము పూర్తి స్థాయిలో మీకు అండగా నిలబడతామని, రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా పాల్గొనాలని మీ అందరికీ కోరడానికి వచ్చాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. జరిగింది. మరి ఈ విధంగా సంవత్సరం కూడా ఈ యొక్క ఆటా సదస్సు తెలుగు వారిని కలపడం, తెలుగు వారి యొక్క అమెరికాలో వారి ఉన్నతి కోసము, వారి యొక్క ప్రగతి కోసము ఈ కార్యక్రమం కూడా పనికిరావాలని చెప్పేసి కోరుతూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆటా సంబంధించిన అధ్యక్షులను మధు గారికి, కిరణ్ గారికి, మరి ఇతర సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. జై తెలంగాణ. Parents are here, children are somewhere. When I go to New York, and I still have the television channel 5. Before it became the news at 10 o'clock, and said, "Do you know that your children are?" I'm sure some of you may remember that. You may know where your children are. They are here, but do you know what is going on in their heart? That idiosyncrasies that happens beyond my any imagination to give a word to this congregation. So with humble request, I would like to wrap it, requesting Sister Uma. If she had questions, you can ask me. So we came to the United States with a purpose, to give a happy life, to our children, to our family. In the process of fulfilling our dreams, we were
means too busy making money at this rate. There's nothing wrong in making money, but while making money,